ఇప్పుడు మీరు సిట్రేట్గా కూర్చునే ముందు అందరూ మీ కిచెన్లోకి వెళ్ళి ఒక బౌల్ వాటర్ లవంగాలు పట్టుకొని వచ్చి కూర్చోండి. లవంగాలు 11 లవంగాలు, ఒక బౌల్, చిన్న బౌల్ ఏదైనా చిన్న బౌల్ వాటర్. ఓకే. ఈరోజు గురు పౌర్ణిమ స్పెషల్ ఏంటో ఫస్ట్ తెలుసుకుందాం. ఓకేనా? ఇప్పటి వరకు అంటే ఒక 2-3 డేస్ 1 వీక్ బ్యాక్ వరకు చాలా సమ్మర్ ఎండలతో అదైపోయింది కదా. కంప్లీట్ గా ఎండ ఎండ ఎండ. సో ఈ సమ్మర్ తర్వాత మనకొచ్చిన ఈ మొదటి పౌర్ణిమ వెరీ వెరీ స్పెషల్ అన్నమాట. ఈ పౌర్ణిమను గురు పౌర్ణిమగా మనం జరుపుకుంటున్నాం. ఆధ్యాత్మిక సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన రోజులలో ఈ రోజు ఒకటి. అండ్ వన్ ఇన్ఫర్మేషన్, ఇప్పుడు ఎవరైతే నా క్లాస్లో కూర్చున్నారో ఈ క్లాస్ ఎండింగ్ వరకు ఉండండి. ఎండింగ్ వరకు మధ్యలో వెళ్తే మీరు ఒక మనీని ఈజీగా అట్రాక్ట్ చేసే ఒక అద్భుతమైన స్విచ్ వర్డ్ ఇస్తాను. ఆ స్విచ్ వర్డ్ మీరు మిస్ అవుతారు. మధ్యలో ఏ ఒక్కరు వెళ్ళిపోయినా అందరికీ డబ్బు అవసరమే. ఎస్ ఆర్ నో? సో మరి డబ్బు ఈజీగా మీరు అట్రాక్ట్ చేసుకోవడానికి నేను ఒక అద్భుతమైన స్విచ్ వర్డ్ ఇస్తాను. లాస్ట్ వరకు ఈ సెషన్ ఎండింగ్ వరకు 1 అవర్ అలాగే ఉండాలి. ఓకేనా? సో నా నుండి ఇది ఒక రిక్వెస్ట్. ఓకే. ఇప్పుడు పౌర్ణిమ అంటే మామూలుగా మన అందరికీ ఏంటండి? చంద్రుడు సంపూర్ణంగా కనిపించే ఒక రోజు, అంతేనా? సో సంవత్సరానికి మనకి 12 లేదా 13 పౌర్ణిమలు వస్తాయి. మామూలుగా అయితే యోగ శాస్త్రం ప్రకారంగా మనం చూసుకున్నా కూడా ప్రతి పౌర్ణిమకు మనకు ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. ప్రతి పౌర్ణిమకు చాలా ప్రభావం ఉంటుంది. చాలా అంటే చాలా శక్తివంతమైన రోజు అన్నమాట. సో అందుకే అరుణ్ గీక్స్ లో మీకు పౌర్ణమి క్లాసులు, అమావాస్య క్లాసులు కంటిన్యూస్ గా పెడుతూనే ఉంటాం మేము. మన శరీరంలో మీకు తెలుసు 70% వాటర్ ఉంటుంది. సో చంద్రుని గురుత్వాకర్షణ వల్ల సముద్రంలో ఎలా అయితే అలలు ఎగిసిపడినట్లే మన శరీరంలో కూడా మన శరీరంలో కూడా ఉన్నటువంటి వాటర్ ఏమవుతుందంటే సూక్ష్మమైన ప్రభావం మన శరీరం పైన ఉంటుంది. ఓకేనా? సో అందుకే ఈ పౌర్ణిమ అమావాస్య రోజులలో మన యొక్క ఫీలింగ్స్, మన యొక్క ఎమోషన్స్, మన యొక్క మైండ్, మన యొక్క బాడీ చాలా డిఫరెంట్ డిఫరెంట్గా అనిపిస్తుంది. కావాలంటే మీరు అబ్జర్వ్ చేయండి. ఈ గురు పౌర్ణమి నుండి స్టార్ట్ చేయండి. అమావాస్య రోజులు, పౌర్ణమి రోజులను అబ్జర్వ్ చేయండి. ఆ డే అంతా మీకు ఎలా అనిపిస్తుంది, మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, మీ ఆలోచనలు ఎలా ఉంటాయి, అసలు మీ వైబ్రేషన్ ఎలా ఉంటుంది ఆ రోజు, కావాలంటే ఈ రోజు నుంచి అబ్జర్వ్ చేయండి. ఓకేనా? సో ఈ గురు పౌర్ణిమ అనేది మనకి అసలు ఎంత పవర్ఫుల్ అంటే మామూలుగా ఆది యోగి శివుడు అందరికి ఐడియా ఉంది కదా, పరమశివుడు. సో పరమశివుడు ఏం చేశాడంటే మొదటి 7 శిష్యులైనటువంటి సప్త ఋషులకి యోగ విజ్ఞానాన్ని ఈ రోజే చెప్పడం స్టార్ట్ చేశాడు. అందుకే ఆయనను ఆది గురువుగా మనందరం భావిస్తాం. ఓకేనా? సో ఈ రోజే స్టార్ట్ చేశారనమాట శివుడు. సప్త ఋషులకి యోగ విజ్ఞానాన్ని చెప్పడం స్టార్ట్ చేశారు టీచర్గా. సో అందుకే ఆ శివుణ్ణి ఫస్ట్ గురువు ఎవరండి? ఆది గురువు మహాశివుడు. ఓకేనా? సో ఆయన మనకి మన యొక్క జీవితంలో ఉన్నటువంటి ఏవైతే ప్యాటర్న్స్ ఉంటాయో చీకటిలను తొలగించుకొని వెలుగులోకి అడుగు వేస్తూ మన లైఫ్లో ఉన్నటువంటి నెగటివ్స్ అన్నింటిని పక్కకు నెట్టేసి ఓన్లీ పాజిటివ్స్ని మనం అట్రాక్ట్ చేసుకునేలాగా ఉండడానికి ఈ డేస్ని మనం ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి. ఓకేనా? సో ప్రతి మనిషి తన యొక్క పరిమితులను దాటి ఎదుగుతారు. ఎస్ ఆర్ నో? దానికి ఏం కావాలి మరి? ఒక వే ఉండాలి, నిరంతర సాధన, కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. సో ఆ కన్సిస్టెన్సీ ఉంటేనే మీరు ఏదైతే గోల్ ఫిక్స్ చేస్తున్నారో ఆ గోల్ని మీరు రీచ్ అవుతారు. ఓకే. సో మరి ఈ రోజు ఎందుకు మేడం ప్రత్యేకత అంటే ఈ రోజు ఖచ్చితంగా మీ లైఫ్లో ఉన్నటువంటి మీ గురువులకి
కృతజ్ఞతలు ఎంతమంది తెలియజేశారు? ఎంతమంది తెలియజేశారు? ఫస్ట్ దేవుడు, తర్వాత మన పేరెంట్స్, తర్వాత మన టీచర్స్. ఓకేనా? మనకి జ్ఞానాన్ని పంచిన ప్రతి ఒక్కరూ మన గురువులే. లవంగాలు తీసుకొచ్చారు కదా, లవంగాలు, వాటర్, బౌల్. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి ఇమేజ్ లో. ఒక బౌల్ తీసుకోండి. ఆ బౌల్లో ఫస్ట్ వాటర్ ఫిల్ చేయండి. ఫిల్ చేసి 11 లవంగాలు ఆ వాటర్లో వేయండి. ఈ నైట్ అంతా అలాగే ఉంచండి. మీ బాల్కనీలో పెట్టండి. బాల్కనీలో పెట్టండి. చంద్రుడి యొక్క వైబ్రేషన్ ఆ వాటర్కి తాకుతుంది. ఎర్లీ ఇన్ ద మార్నింగ్, అంటే మీరు ఇల్లు మొత్తం శుభ్రం చేసిన తర్వాత లవంగాలని వాటర్ని వడకట్టండి. ఆ వాటర్ని ఇల్లు మొత్తం స్ప్రింకిల్ చేయండి. మీ ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ మొత్తం వెళ్ళిపోతుంది. క్లియర్? క్లియర్? కనీసం థంబ్ ఇంప్రెషన్ అని ఇవ్వాలి. అర్థమైందా? కాలేదా? కాలేదు అంటే మళ్ళీ చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. కనీసం అప్పుడప్పుడు ఒక్కరో ఇద్దరో నాకు మేడం ఓకే అన్నట్టు థంబ్ ఇంప్రెషన్ ఇస్తే నేను ముందుకెళ్తాను. ఓకేనా? అర్థమైందా? నైట్ అంతా అలాగే ఉంచండి, బాల్కనీలో పెట్టండి. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ లవంగాలను వాటర్ని వేరు చేసి, మేడం లవంగాలను ఏం చేయాలి అంటే లవంగాలను ఏ చెట్ల దగ్గరైనా పడేయండి, నో ఇష్యూ. వాటర్ ఉంటే వాటర్లో అయినా వేసేయండి. ఎందుకంటే అవి నానిపోయిన లవంగాలు కాబట్టి మీరు మళ్ళీ వంటకు యూజ్ చేసుకోవడానికి కూడా మీకు పనికిరావు. వాటర్ మాత్రం మనకి ఇంపార్టెంట్. ఆ వాటర్ ఇల్లు మొత్తం చల్లేయండి. ముఖ్యంగా మూలలు, మీ ఇంట్లో ప్రతి మూలకు చల్లండి. సరేనా? ఓకే, ఇప్పుడు అసలు విషయం తెలుసుకుందాం. ఒక్క క్షణం నేను మాట్లాడేది కొంచెం కేర్ఫుల్గా వినండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రోజు నేను పెట్టిన ఈ క్లాస్ మీకు ఎందుకు యూజ్ అవుతుందో చెప్తాను. ఓకేనా? ఒక్క క్షణం మీరు ఏం చేస్తారంటే మీరు కూర్చున్న ప్లేస్ నుండి కళ్ళు మూసుకోండి. కళ్ళు మూయండి. ఒక్క నిమిషం, ఒక్క సెకండ్ అలా కళ్ళు మూయండి. అలాగే ఉండండి. మీరు తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పటి వరకు నిజంగా మీవేనా? ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటి వరకు మీరు తీసుకున్న ప్రతి డెసిషన్ నిజంగా మీదేనా? లేదా మీ జీవితాన్ని ఒక కనిపించని స్క్రిప్ట్ ఏదైనా నడిపిస్తుందా? ఐస్ ఓపెన్ చేయండి. ఐస్ ఓపెన్ చేయండి. మీ జీవితాన్ని కనిపించని ఏదో ఒక స్క్రిప్ట్ నడిపిస్తుందా? అంటే ఎవరియో డెసిషన్స్ ద్వారా మీ లైఫ్ లీడ్ చేస్తున్నారా? లేదా మీరే సొంతంగా నిర్ణయాలు తీసుకొని మీ లైఫ్లోకి ముందుకెళ్తున్నారా? ఈ రోజు మనం కొత్తగా నేర్చుకోవడానికైతే ఇక్కడికి రాలేదు. ఎస్ ఆర్ నో? మనలో ఉన్న కొన్ని నిజం కాని విషయాలను విడిచిపెట్టడానికి వచ్చాము. అందుకే గురు పౌర్ణిమ. మనలో ఉన్నటువంటి నిజం కాని విషయాలంటే ఏంటి? నెగిటివ్స్, అంధకారం, చీకటి. వాటిని విడిచిపెట్టడానికే మనం ఇక్కడికి వచ్చాం. ఎస్ ఆర్ నో? సో మరి వాటిని విడిచిపెట్టాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? సో మనలో ఉన్నటువంటి ఇన్విజిబుల్ స్క్రిప్ట్, మనకు కనిపించని ఒక స్క్రిప్ట్. ఒక్క నిమిషం అండి. జస్ట్ మినిట్ ప్లీజ్. ఓకే, ఇన్విజిబుల్ స్క్రిప్ట్ అంటే ఏంటి? మనలో ఉన్నటువంటి భయాలు, మన యొక్క రియాక్షన్స్, మన యొక్క రిలేషన్ ప్యాటర్న్స్, ఇవి మనం ఎంచుకున్నవైతే కాదు.
ఎస్ ఆర్ నో? ఇవి మనం ఎంచుకున్నవి, ఇప్పుడు మనం ఎంచుకున్నవి కాదు ఇవి. మరి ఎక్కడి మేడం అంటే, మీ చైల్డ్హుడ్ డేస్, మీ చిన్నప్పటి మీరు బాల్యంలో నేర్చుకున్నవి, కొన్ని మీ ఫ్యామిలీస్లో నుంచి వచ్చినవి, కొన్ని పూర్వ జన్మ కర్మల ప్రతిఫలాలు. ఇప్పుడు మీలో ఏదన్నా కొత్తగా భయం స్టార్ట్ అయినా, ఏదన్నా విషయానికి వెంటనే మీలో రియాక్షన్ కలిగినా, మీ రిలేషన్లో ఏదైనా డిస్టర్బెన్సెస్ ఉన్నా, అది మీరు ఇప్పుడే క్రియేట్ చేసుకున్నది కాదు. ఫస్ట్ నాదే తప్పు, నేనే తప్పు, ఇలాంటి వాటికి మీరు వెళ్ళకండి. ఆత్మ న్యూన్యత భావంలోకి మీరు వెళ్ళకండి. మిమ్మల్ని మీరు తగ్గించుకోకండి. ఓకేనా? మీరు ఏమనుకోవాలి అంటే, ఇప్పుడు కొత్తగా మీకు ఏదన్నా స్టార్ట్ అవుతున్నప్పుడు, నా చిన్నప్పుడు ఏదన్నా జరిగిందేమో, నా కుటుంబం, నా డిఎన్ఏ నుంచి, నా తాత వాళ్ళ దగ్గర నుంచి నాకు ఏదన్నా వచ్చిందేమో, ఇప్పుడు నేను అనుభవిస్తున్నది అక్కడి నుండి నాకు వచ్చిందేమో. అండ్ నెక్స్ట్, పూర్వ జన్మలో, పోయిన జన్మలో కూడా మనం ఈ జన్మలో కొన్ని అనుభవిస్తాం. సో అందుకని ముఖ్యంగా మీరు ఏం అనుకోవాలి అంటే, ప్రజెంట్ నౌ మీరు అనుకునే పర్సనాలిటీ చాలా సార్లు స్టోర్డ్ పెయిన్ మాత్రమే. ఓకేనా? అవి ఎప్పటి నుంచో మీలోన స్టోర్ అయి ఉన్నాయి, కొత్తగా ఇప్పుడే క్రియేట్ అయినవి కాదు. ఇప్పుడు మీకు ఏదన్నా ఫైనాన్షియల్ పరంగా ఏదైనా ప్రాబ్లం అనిపిస్తుంది అనుకోండి, అది ఈ రోజే మీరు క్రియేట్ చేసింది కాదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడే నేను క్రియేట్ చేశాను అని అనుకోకండి. అది ఎప్పటి నుంచో మీకు ఆల్రెడీ స్టోర్ అయ్యి ఉంది, మీ బ్రెయిన్లో ఎప్పటి నుండో స్టోర్ అయ్యి ఉంది. సో మేడం, నాకు అనుకున్న పనులు వెంటనే జరగట్లేదు, దాన్ని క్లియర్ చేసుకోవాలి, హీలింగ్ చేయాలి. మేడం, ఎలా హీలింగ్ చేయాలి? దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి, కొన్ని మెడిటేషన్ టెక్నిక్స్ ఉంటాయి, కొన్ని చేయాల్సిన రిచువల్స్ ఉంటాయి. ఇలా చేస్తూ 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 మీకు ఏవైతే ఆ స్టోర్డ్ పెయిన్ ఉంటుందో ఆ పెయిన్ అంతా కరిగిపోవాలి. అలా ఈ క్లాస్లో ఏం చేయాలో నేను చెప్తాను. ఈ క్లాస్ అయిపోయే లోపు మీలో ఉన్నటువంటి ఆ స్టోర్డ్ పెయిన్ ఎలా కరిగిపోతుందో నేను చెప్తాను. ఓకేనా? కర్మ అండ్ సంస్కారాలు, మన యొక్క వేదాంతం ప్రకారం, మన యొక్క స్క్రిప్ట్ను, అంటే మన స్క్రిప్ట్ మీన్స్ వాట్ నథింగ్ బట్ మన మన జీవితంలో జరుగుతున్నదంతా. ఓకేనా? సో ఈ స్క్రిప్ట్ను సంస్కారాలు అని అంటారు. మన లైఫ్లో జరుగుతున్న ప్రతి దాన్ని. అంటే అర్థం ఏంటి? మన మనసులో నిలిచిపోయినటువంటి లోతైన ముద్ర, లైక్ ఎన్నో ఇయర్స్ నుంచి ఎంత మీరు ట్రై చేసిన కొన్ని బాధలు ఉంటాయి, అవి అసలే పోవు. మిమ్మల్ని ఎవరైనా ఏదో ఒక మాట అన్నారనుకోండి, కొన్ని సంవత్సరాలైనా మాట్లాడకుండా ఉంటారు, వాళ్ళ మొహం కూడా చూడరు. ఎస్ ఆర్ నో? మేడం, ఆ రోజు కొన్ని ఇయర్స్ బ్యాక్ ఆవిడ నన్ను ఒక మాట అనింది మేడం, అసలు నేను క్షమించలేను మేడం, నాతో నవ్వదు అని అనేస్తారు. ఎస్ ఆర్ నో? సో అలాంటి కొన్ని బాధలు, నెక్స్ట్ మీలో ఉన్నటువంటి కొన్ని నిర్ణయాలు, మీకు అవసరం లేని వాటిని అట్రాక్ట్ చేసుకోవడాలు, లైక్ ఫోన్ ఉంది, ఆ ఫోన్లో మీకు పనికిరాని రీల్స్ ఎన్నో చూస్తారు. నిజానికి ఈరోజు ఎక్కువ మంది యూట్యూబ్, ఇన్స్టా నుండే నా క్లాస్కి వచ్చారు. ఇది పనికొచ్చేది, మీరు చూడడం ద్వారా ఒక మంచి జరిగింది. ఎస్ ఆర్ నో? ఒక మంచి జరిగినప్పుడు ఓకే, కానీ దాన్నే అలా స్క్రోల్ చేస్తూ 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 కూర్చుంటే ఏమవుతుంది? టైం అంతా కిల్ అయిపోతుంది, మన యొక్క టైంను చంపేస్తాయి ఆ రీల్స్. ఎస్ ఆర్ నో? సోషల్ మీడియా అడిక్షన్కి కొంచెం దూరంగా ఉండాలి. సో ఇలాంటి ఆకర్షణలు, భయాలు, ఇవన్నింటి కూడా మన లైఫ్లో జరిగేవన్నింటినీ, వాటన్నింటినీ స్క్రిప్ట్ అని అంటాం. సో మరి మీరు ఆకర్షించేది ప్రజెంట్ నౌ మీరు కోరుకున్నది కాదు. మీ లోపల ఆల్రెడీ ఎప్పుడో అది ప్రోగ్రామ్ అయి ఉంది. ఇప్పుడు ప్రజెంట్ మీకు ఏదో కావాలని అనిపిస్తుంది. ఎస్ ఆర్ నో? ఇప్పుడు మీ లైఫ్లో మంచి రిలేషన్ కావాలనుకుంటున్నారు. ఓకేనా? ఇప్పుడు కొత్తగా అనుకున్నది కాదు, అది అది ఆల్రెడీ ఎప్పుడో మీ లోపల మీ ప్రోగ్రామింగ్ అనేది జరిగి ఉంది. చాలా మంది, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, కొత్తగా మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. పెళ్లి చూపులు కొన్ని మంత్స్ నుంచో, కొన్ని ఇయర్స్ నుంచో పలానా క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కావాలి, పలానా క్వాలిటీస్ ఉన్న అబ్బాయి కావాలి అని ఒక స్క్రిప్ట్ ఉంటుంది కదా. ఇలా ఉండాలి, నా ఫ్యామిలీని ఇలా చూసుకోవాలి, ఇంత అందంగా ఉండాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో అయితే మనీ కూడా అర్న్ చేయాలి అని కోరుకుంటున్నారు. ఎస్ ఆర్ నో? అందం,
నెక్స్ట్ మంచి వినయం విధేయతలతో పాటు డబ్బు కూడా సంపాదించాలి అని కోరుకుంటున్నారు. సో ఇదంతా ఒక స్క్రిప్ట్ అయితే ఉంటుంది కదా, ఆల్రెడీ వీళ్ళ బ్రెయిన్ లో ఆ ప్రోగ్రామ్ అయితే బిల్డ్ అయి ఉంది కదా. బిల్డ్ అయి ఉంది ఎప్పుడు, ఒక కొన్ని మంత్స్ బ్యాక్ కొన్ని ఇయర్స్ బ్యాక్ నుంచో వీళ్ళు కలగంటున్నారు, అది ఆల్రెడీ బ్రెయిన్ లో ప్రోగ్రామ్ అయి ఉంటుంది. సో అదే నెక్స్ట్ జరుగుతుంది. అంతేకాని అప్పటిదప్పుడు తీసుకున్న నిర్ణయం అయితే కాదు కదా. ఎస్ ఆర్ నో? ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను, అది పెళ్లి చూపులు. కానీ లైఫ్లోకి వచ్చేసరికి ఒక మంచి మ్యాన్షనస్, ఒక మంచి లగ్జరియస్ కార్ కొనేది ఏదో అందరికి చూపించుకొని నేను ఇంత ఉన్నవాణ్ణి అని చెప్పుకోవడానికి కాదు, కానీ మీ ఫ్యామిలీ ప్రొటెక్షన్ కోసం కొనాలి. మీ ఫ్యామిలీని మీరు ఎంత లాంగ్ జర్నీస్ చేసినా మీ కార్ చాలా సేఫ్గా ఉండాలి. సో అందుకు మనం అన్ని స్పెషల్గా అన్ని కూడాను చాలా లగ్జరియస్గా కొనుక్కోవాలి. ఎందుకు అంటే మన ఫ్యామిలీ సేఫ్టీ మనకి ఇంపార్టెంట్, పక్కన వాళ్ళ కోసం కాదు, పక్కన వాళ్ళకి చూపించుకోవడానికి అసలే కాదు. ఎవరు ఏమైనా అనుకోనివ్వండి, నా ఫ్యామిలీ సేఫ్గా ఉండాలి. సో దానికోసం నేను ఏం చేయాలో అదే చేస్తాను అని మీరు అనుకోండి. ఓకేనా? ఇలా మీ లోపల ఒక ప్రోగ్రామ్ ముందే డిజైన్ అయి ఉంటుంది. సో చాలాసార్లు మీకు అనిపించుంటుంది కదా, ఏమని, ఎందుకు ఒకటే బాధ నాకు మళ్ళీ మళ్ళీ వస్తుంది. చాలాసార్లు అనిపిస్తుంది, నాకైతే చాలాసార్లు అనిపించింది. ఎప్పుడు, బిఫోర్ లా ఆఫ్ అట్రాక్షన్ లోకి నేను రాకముందు ఒకటే విషయానికి మళ్ళీ మళ్ళీ బాధపడేదాన్ని. కొన్ని ఇయర్స్ దాన్ని గుర్తు తెచ్చుకొని మరీ బాధపడేదాన్ని, చిన్నప్పటి విషయాలన్నీ గుర్తు తెచ్చుకొని మరీ బాధపడేదాన్ని. నా క్లాస్లో ఏం జరిగిందో, టీచర్ ఏమన్నారో గుర్తు తెచ్చుకొని బాధపడేదాన్ని. సో అప్పుడు మన మెదడు ఎలా ఉంటుంది అంటే, మనకు ఫెమిలియర్ అంటే సేఫ్ని మాత్రమే నమ్ముతుంది, సేఫ్ జోన్ మాత్రమే నమ్ముతుంది మన బ్రెయిన్. చాలాసార్లు మనకు బాధ కలిగించే ప్రేమ కొంచెం సేపే ఉంటుంది మనం. ఎస్ ఆర్ నో? సో ఎక్కువ మీరు పని చేశారనుకోండి, దానికి మీకు ఏమొస్తుంది లాభం, ఎక్కువ మీకు విలువ అనేది పెరుగుతుంది. అండ్ నెక్స్ట్, మీరు ఎక్కువ మౌనంగా ఉన్నారనుకోండి, మీకు కనుకి మీకు కలి ఎలాంటి ఫీలింగ్ వస్తుందంటే, ఒక ప్రొటెక్షన్, ఒక రక్షణ అనే ఫీలింగ్ మీకు కలుగుతుంది. ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి, మీరు బాధను ఎంచుకోవడం లేదు. ఓకేనా? మీరు దాన్ని అవగాహన లేకుండా, అవేర్నెస్ లేకుండా అది మీ లైఫ్లోకి వస్తుంది. మీరు కావాలని గుర్తు తెచ్చుకునేది కాదు. ఒక్కొక్కసారి ఇప్పుడు నేను చెప్పాను కదా, చిన్నప్పటివన్నీ నాకు గుర్తొచ్చి బాధపడేదాన్ని అని. సో అది నేను కావాలని చేసింది అయితే కాదు, నాకు తెలియకుండా, అంటే అవగాహన లేకుండా, అంటే నా కాన్షియస్ లేకుండా అప్పుడప్పుడు నాకు అలా అనిపించింది. సో ఇప్పుడు మీకు ఎప్పుడైనా బాధ అనిపించినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, బాధ మళ్ళీ మళ్ళీ ఎందుకు వస్తుంది, అసలు ఏం జరిగింది, ఎందుకు నాకు పదే పదే ఒక బాధ గుర్తొస్తుంది అనే విషయాన్ని ఒక్కసారి ఆలోచించడం స్టార్ట్ చేయండి. ఓకేనా? సో నెక్స్ట్ ఏంటి అంటే, శ్రీకృష్ణుడు మనకు చెప్తున్నది ఏంటి అంటే, భగవద్గీత 3వ అధ్యాయం 27వ శ్లోకంలో, ప్రకృతియే క్రియామానని గుణైః కర్మాణి సర్వశః అహంకార విముడాత్మ కర్తహమితి మన్యతే. అంటే మీనింగ్ ఏంటి అంటే, అన్ని పనులు ప్రకృతి కండిషనింగ్ వల్ల మాత్రమే జరుగుతాయి. మనందరికీ తెలుసు, శివుడి ఆజ్ఞ లేనిది చీమ కూడా చావదు అని అంటాం, చీమ కూడా కుట్టదు అని అంటాం. ఎస్ ఆర్ నో? సో ప్రతీది కూడాను మనకు మన లైఫ్లో ఏది జరుగుతున్నా కూడా అది నేచర్ యొక్క కండిషనింగ్, యూనివర్స్ యొక్క కండిషనింగ్ వల్ల మాత్రమే జరుగుతుంది అని మీరు గుర్తుపెట్టుకోండి. కానీ మనం ఏమనుకుంటాం తెలుసా, నేనే చేస్తున్నా ఇదంతా, నేను అనుకుంటేనే అక్కడ జరిగింది, లేకపోతే జరగలేదు. ఇలా అనుకోకండి. ఒక్కొక్కసారి మీరు అనుకునే చాయిసెస్ చాలా సార్లు కండిషనింగ్ వల్ల కూడా జరుగుతాయి. ఓకేనా? సో ఇది చాలా సార్లు చాలా మంది లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. మీరు అనుకునే లోపు అక్కడ పని జరిగిపోయి ఉంటుంది. మీరు ఎవరికైనా ఫోన్ చేయాలి అనుకునే లోపు అక్కడ ఒక ఫోన్ ఆల్రెడీ వాళ్ళ నుండి మీకు ఫోన్ కాల్ రావడం ఏదో ఒకటి జరుగుతుంది. ఎస్ ఆర్ నో? ఇవన్నీ ఏంటి, నేచర్ నుండి కండిషనింగ్ వల్ల మాత్రమే జరుగుతాయి. సో మరి సమస్య ఏంటి మేడం అంటే, ఈ స్క్రిప్ట్ నేనే, జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఐఆమ్ అనే భావనగా మారిపోతుంది. ఓకే? ఐఆమ్ నేనే అనే భావనగా మారిపోతుంది. ఎలా మారుతుంది అంటే, నేను
ఇట్లనే ఉంటా. నాకెప్పుడు ఇదే జరుగుతుంది. నేను అస్సలే మారను. లలిత మేడం చెప్పినా, అరుణ్ సార్ చెప్పినా నేను మారను. నేను ఎందుకు మారాలి? నేను ఇంతే, నేను ఇలాగే ఉంటాను, నా లైఫ్ ఇంతే, నా లైఫ్ అసలు ముందుకెళ్ళదు, ఇలా అనుకోవద్దు. అది నిజం కానే కాదు. మీ లైఫ్ ఖచ్చితంగా మారుతుంది. ఇప్పుడు పౌర్ణమి తర్వాత నెక్స్ట్ ఏమొస్తుంది మనకి? అమావాస్య. అవునా కాదా? రాత్రి తర్వాత ఏమొస్తుంది? ఉదయం. అవునా కాదా? పగలు రాత్రి, పౌర్ణమి అమావాస్య, ఇవన్నీ ఉన్నప్పుడు లైఫ్ ఎందుకు మారదండి? ఒక గట్టి సంకల్పం మీరు తీసుకొని కూర్చున్నప్పుడు మీ లైఫ్ ఎందుకు మారదు? ఈ రోజు మీరు రాయాలి. నేను రాపిస్తా ఇప్పుడు. ఓకేనా? ఈ గురు పౌర్ణిమ సందర్భంగా మీరు తీసుకునే ఒక అద్భుతమైన సంకల్పం ఎలా ఉండాలి అంటే, స్టార్టింగ్ లో చెప్పాను, చీకటిలో నుంచి వెలుగులోకి మీరు రావడానికి ఈ క్లాస్ మీకు సపోర్ట్ చేస్తుంది. ఓకే? సో మీకు తెలియకుండా ఒక్కొక్కసారి మీ గొంతు మాట్లాడుతుంది, మీ మనసు ఒకటి చెప్తుంది, మీ నోటి మాట ఒకటి మాట్లాడుతుంది. ఓకేనా? సో ఎందుకు ఇలా జరుగుతుంది? అవగాహన అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకేనా? సో ఇంతకీ అవేకనింగ్, అవగాహన ఈక్వల్స్ టు అవేకనింగ్. అవేకనింగ్ అంటే చాలా మంది ప్రశాంతంగా ఉండడం, శాంతిగా ఉండడం అని అనుకుంటున్నారు. కానీ మన జీవితాన్ని నడిపిస్తున్న, మనకు కనిపించని ఒక హిడెన్ స్క్రిప్ట్ ని చూడడం, అవేర్నెస్ మీనింగ్. ఓకేనా? అస్సలు అవేకనింగ్ అంటే మీనింగ్ ఏంటి అంటే, మన జీవితాన్ని మనకే కనిపించకుండా నడిపిస్తున్న ఒక స్క్రిప్ట్ ఉంది. ఆ స్క్రిప్ట్ను చూడాలి. చూద్దామా? ఇప్పుడు మీ లైఫ్ లో జరుగుతున్న అన్నింటికి మీకు కనిపించకుండా ఒక స్క్రిప్ట్ నడిపిస్తుంది. ఆ స్క్రిప్ట్ ఏంటో ఈ రోజు మనం తెలుసుకుందాం. ఓకేనా? సో మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? నేను ఎందుకు ఇదే ప్యాటర్న్ రిపీట్ చేస్తున్నాను? నేను ఎందుకు నా గ్రోత్ ని ఆపుకుంటున్నాను? నేను ఎందుకు అప్రూవల్ కోసం, ఎవరో ఒకరు అప్రూవల్ కోసం ఎదురు చూస్తున్నాను? ఎప్పుడన్నా మీకు అనిపించినాయా? ఇలాంటి ఆలోచనలు వచ్చాయా? ఇలా వచ్చినాయంటే అవి మీ స్క్రిప్ట్లో ఉన్నటువంటి క్రాక్స్, పగుళ్ళు. తెలుసు కదా, అవి మీ స్క్రిప్ట్లో ఉన్నటువంటి పగుళ్ళు. సో శ్రీకృష్ణుడు భగవద్గీత 2వ అధ్యాయం 48వ శ్లోకంలో చెప్తున్న ఒక విషయం ఏంటి అంటే, యోగస్థః కురు కర్మాణి సంగం త్వక్కి తత్వః ధనుంజయ. అవగాహనలో స్థిరంగా ఉండండి. అవగాహన అంటే ఇందాకే చెప్పాను, అవేకనింగ్. అవేకనింగ్ లో మీరు ఫస్ట్ స్థిరంగా ఉండాలి, అనుబంధం లేకుండా పని చేయాలి. ఇదేంటి మేడం? అదే ఇక్కడ లైఫ్ అంటేనే అది. తామరాకు మీద నీటి బొట్టులాగా బ్రతకాలి మనం. రిలేషన్స్ ఉండాలి, కాదని అనట్లేదు. రిలేషన్స్ ఉండాలి, కానీ అతిగా పెంచుకోవద్దు. దేని మీద కూడా ఎక్స్పెక్టేషన్స్, ఎవరి మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ అతిగా ఉండకూడదు. డిటాచ్మెంట్ ఉండాలి. డిటాచ్మెంట్. అటాచ్మెంట్లో కొంత డిటాచ్మెంట్ను కూడా మీరు ఫాలో అవ్వాల్సిందే. మీకు అవేర్నెస్ అనేది మీలో ఉన్నటువంటి కర్మను బ్రేక్ చేస్తుంది. డిటాచ్మెంట్ అనేది ఏం చేస్తుంది అంటే మీ యొక్క ప్యాటర్న్ ని డిజాల్వ్ చేస్తుంది. ఎంతమందికి ఐడియా ఉంది? తామరాకు, తామరాకు ఐడియా ఉందా? లోటస్. ఆ లీఫ్ పైన నీళ్లు ఎంతసేపు ఉంటాయి? ఒక నీటి చుక్క ఎంతసేపు ఉంటుంది? సమ్ సెకండ్స్ ఉంటుంది. సమ్ సెకండ్సే. సో మీరు కూడా మీకు సంబంధం లేని విషయాలతో అలాగే ఉండాలి. మీకు సంబంధం లేని విషయాలతో. తామరాకు మీద నాకు నా గురువు గారు చెప్పిన ఒక మాట, ఇప్పుడు కాదు కొన్ని ఇయర్స్ బ్యాక్ చెప్పారు, ఎవరిపైన ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు. ఎప్పుడైనా సరే మనము ఈ భూమి మీదకి వచ్చింది కొద్ది రోజులు. ఇలా మనం టూర్లోకి వెళ్తే ఎన్ని డేస్ ఉంటామండి? 1 వీక్, 2 వీక్స్, 3 వీక్స్, 1 మంత్ అనుకుందాం. నెక్స్ట్ మళ్ళీ మన ఇంటికి మనం వస్తామా లేదా? ఎంత బయట తిరిగినా కూడా. సేమ్ లైక్ ఈ భూమి మీదకి అలా మనం ఒక ట్రావెల్ లాగే వచ్చేసాము. ఏదో ఒక రోజు వెళ్ళాల్సిందే మన సొంతింటికి. సో మరి మన సొంతింటికి వెళ్ళడానికి ఎందుకు మేడం మరి ఇంత మనీ, ఇంత ఇల్లులు, ఈ కార్లు, ఈ లగ్జరీ లైఫ్ ఎందుకు? డౌట్ వచ్చే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నంత కాలం మనం హ్యాపీగా ఉండాలి. మనకున్నటువంటి సంబంధాలు, మనకున్నటువంటి మనల్ని నమ్ముకొని ఉన్నటువంటి మన ఫ్యామిలీకి ఒక ప్రొటెక్షన్ ఇచ్చి వెళ్ళాలి. అందుకు
అందుకు ఇవన్నీ మనం ఇక్కడ సిద్ధంగా చెయ్యాలి. కానీ అసలు మన గురి ఏంటి? అసలైన స్పిరిచువాలిటీ, అసలైన ఆధ్యాత్మికత, దేవుణ్ణి తెలుసుకోవాలి. ఆయనతో మీ కనెక్షన్ ఎలా ఉండాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్లో మీ పిల్లలు వాళ్ళకి ఏదైనా ఒక వస్తువు కావాలి అని వాళ్ళ నాన్నని ఎలా అడుగుతారండి? ఇక్కడ చాలా మంది ఫాదర్స్ ఉన్నారు. మీ పిల్లలు మీకు ఎలా చెప్తారు? డాడీ నాకు ఒక సైకిల్ కావాలి, వెంటనే కావాలి, చెప్పేసి వెళ్ళిపోతారు అంతే. ఎస్ ఆర్ నో? మా డాడీకి ఎలా వస్తుంది, ఎప్పుడు కొనిస్తాడు, మా డాడీ దగ్గర అమౌంట్ ఉందా లేదా, ఇవేవి వాళ్ళు పట్టించుకోరు. అవునా కదా? ఆ తండ్రి కూడా నా కొడుకు అడిగిండు, ఖచ్చితంగా నేను ఇవ్వాలి, అంతే. ఇక్కడ మీరు కూడా మీకేం కావాలో ఆ దేవుడిని అలాగే అడగాలి. అలాగే అడగాలి. అలా అడిగినప్పుడు మీరు ఆ దేవుడికి మీకున్న అటాచ్మెంట్ ఎలా ఉంటుంది అంటే, సేమ్ ఇక్కడ మీరు ఎలా అయితే మీకు బయటికి అంటే ఇక్కడ మనకి ఈ ప్రపంచంలో కనిపించే పేరెంట్స్ తో మన అటాచ్మెంట్ ఎలా ఉందో, సేమ్ మన దేవుడితో అలాంటి అటాచ్మెంట్ కావాలి. అలాంటి అటాచ్మెంట్ ఎట్లా? అలాంటి అటాచ్మెంట్ తో మనం జీవించాలి. సో నెక్స్ట్ ఏంటి అంటే, మరి మేడం ఈ కర్మ రిలీజ్ ని ఎలా చేసుకోవాలి? కర్మని ఎలా రిలీజ్ చేయాలి? దానికి కొన్ని ప్రాక్టికల్ స్టెప్స్ ఉన్నాయి, చెప్తాను, ఒకసారి నోట్ చేసుకోండి. మెయిన్గా మీరు చేయాల్సింది ఏంటి అంటే, మీకు వస్తున్న ఆలోచనలని అబ్జర్వ్ చెయ్యండి. ఒక ఆలోచన మీలో స్టార్ట్ అయినప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉందో గమనించండి. నెక్స్ట్, మీ మెథడ్ని అంటే మీకు వస్తున్న ప్రతి థాట్ని ఐడెంటిఫై చేయండి. ఇది నేను కాదు, ఇది నా ప్యాట్రన్ అని ఒక ఐడెంటిఫై మీరు చేయడం స్టార్ట్ చేయండి. అండ్ ఒక ఎమోషన్ నుంచి, మీకు బాధ కలిగించే ఎమోషన్ నుంచి ఎస్కేప్ అవ్వకండి, దానిని ఎక్స్పీరియన్స్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు మనీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఆ ప్రాబ్లం ఎందుకు నాకు వస్తుంది? ఈ ప్రాబ్లం నుంచి మీరు పారిపోకూడదు కదా, అది ఖచ్చితంగా క్లియర్ చేయాల్సిందే. సో అలాంటప్పుడు మీరు కూర్చొని చేయాల్సింది ఏంటి అంటే, దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎలా చేయాలి మేడం అంటే, ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదో ఒక ఈఎంఐయో ఏదో సంథింగ్ పే చేయాల్సి ఉంది. కరెక్ట్ డేట్ ఇంకా ఈ రోజు రేపో కట్టేయాలి, అతను ఇంటికి వస్తాడు. అప్పుడు మీరు ఏం చేయాలి? చాలా మంది డౌట్ ఇది, ఏం చేయాలి? ఏం చేయాలో నేను చెప్తా, ప్రశాంతంగా వినండి. ఏం చెయ్యాలి అంటే, ఫస్ట్ మీరు కళ్ళు మూసుకొని మెడిటేషన్లో కూర్చోవాలి. కళ్ళు మూసుకొని మెడిటేషన్లో కూర్చొని కేవలం మీ శ్వాసనే అబ్జర్వ్ చేయాలి. కేవలం శ్వాస మాత్రమే అబ్జర్వ్ చేయాలి. ఏం చాంటింగ్ చేయకూడదు, అసలు ఏ ఓంకారం శబ్దం కానీ అసలు ఏం చాంటింగ్ చేయకూడదు. జస్ట్ బ్రీత్ అబ్జర్వ్ చేసి కూర్చోవాలి. కూర్చున్న తర్వాత మీ మైండ్ చాలా కామ్ అయిపోతుంది. కామ్ అయిపోయిన తర్వాత మీ సోల్ మీతో మాట్లాడుతుంది. మీ మనసు మీతో మాట్లాడేది మీరు వినాలి. ఈ స్టేజ్కి మీరు రావాలి అంటే, ఫస్ట్ మీలో ఉన్న టెన్షన్ అంతా పక్కకు పెట్టి ప్రశాంతంగా కూర్చోవాలి. దీన్నే ఎక్స్పీరియన్స్ చేయడం అని అంటారు. మీరు ఇలా ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు ఏమవుతుందంటే, జరిగే మిరాకిల్ కూడా చెప్తున్నాను. ఏ పర్సన్ అయితే మిమ్మల్ని అడగడానికి వస్తున్నాడో, ఆ పర్సన్ మీరు ఇచ్చే జవాబుకి సైలెంట్గా వెళ్ళిపోవడము జరుగుతుంది. అది కాకపోతే మీకు ఇంకొక ఏదో ఒక వే నుంచి అమౌంట్ అన్న సర్దడం స్టార్ట్ అవుతుంది, రావడం అనేది స్టార్ట్ అవుతుంది. కావాలంటే మీరు దీన్ని ట్రయల్గా కూడా చూడండి. మేడం ఇలా చెప్పారు, నిజమా కాదా అని ఒకసారి చూడండి. ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. మీకు ఏదైనా పెద్ద అమౌంట్ ఉంది, రావాల్సింది ఉంది, లేదా మీరు ఎవరికో పే చేయాల్సింది ఉంది, ఇప్పుడు పీకల దాకా ఉంది, ఏం చేయాలి? ఇది చేసి చూడండి ఒకసారి. ఎమోషన్ నుండి ఎస్కేప్ కాకుండా ఎక్స్పీరియన్స్ చేయండి. ఓకేనా? నెక్స్ట్, శ్రీకృష్ణ కాన్షియస్నెస్. దేవుడితో ఆ మెడిటేషన్లో కూర్చున్నప్పుడు మీరు ఒక మాట మాట్లాడాల్సి ఉంటుంది. ఏంటి తెలుసా? నేనైతే శివయ్య, కృష్ణ, ఏదో ఒక మీకు నచ్చిన దేవుడి పేరు, నిజం చూపించు. నా లైఫ్ ఏంటి, అసలు నా లైఫ్లో ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది, మీ లోపల ఈ మాట ఒక్కటి మీరు రిలీజ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా?
సో నెక్స్ట్ మీరు తీసుకోవాల్సిన యాక్షన్ ఏంటి ఆఫ్టర్ దిస్ మెడిటేషన్? పాస్ట్ అంటే మెడిటేషన్కి ముందు మీకున్న టెన్షన్ అంతా వదిలేసి దానికి ఆపోజిట్ గా ఒక యాక్షన్ మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఒక యాక్షన్ మీరు తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ సంపూర్ణ సమర్పణ. భగవద్గీత మనకు 18వ అధ్యాయం 66వ శ్లోకంలో శ్రీకృష్ణుడు చెప్తున్న విషయం ఏంటి అంటే, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వజ్ర. అంటే అన్ని కండిషనింగ్ ఐడెంటిటీస్ వదిలి కంప్లీట్గా మనం దేవుడితో శరణ్ పొందాలి. అన్ని వదిలేయండి. బైబిల్లో కూడా ఒక అద్భుతమైన వర్డ్ ఉంటుంది, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, మీ ప్రాబ్లమ్స్ అన్ని నేను సాల్వ్ చేస్తా అంటాడు జీసస్ క్రైస్ట్. ఇక్కడ శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడు? మీకున్న ప్రతి కండిషనింగ్ ఐడెంటిటీస్ అన్నింటినీ వదలండి, నన్ను శరణు వేడుకోండి అని చెప్తున్నాడు. బైబిల్ భగవద్గీత కొంచెం దగ్గరగా ఉంటాయి, పదాలన్నీ మీనింగ్స్ అన్ని దగ్గరగా ఉంటాయి. మీరు కావాలంటే భగవద్గీతని బైబిల్ని పక్క పక్కన పెట్టుకొని చదవండి, చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? మీకు ట్రూ ఫ్రీడమ్ కావాలి అంటే ఫాల్స్ ఐడెంటిటీని విడిచిపెట్టండి. ఈరోజు మన సబ్జెక్ట్ అంతా ఏంటి? అంధకారం నుండి వెలుగులోకి రావడం. ఎస్ ఆర్ నో? మన మనసులో ఉన్నటువంటి బాధలన్నింటినీ వదిలేసి మన ఆత్మకి సంతోషాన్ని చేకూర్చడం. ఓకే? సో ఈ రోజు మీకు మీరు ఒక డిక్లరేషన్ ఇవ్వాలి. ఇస్తారా? మరి ఒక డిక్లరేషన్ ఇవ్వాలి. ఏంటి మేడం ఆ డిక్లరేషన్ అంటే, మీతో మీరు చెప్పుకోవాలి, నేను నా పాస్ట్ కాదు, అంటే నేను నా గతం కాదు. ఓకే? నెక్స్ట్, నేను నా ఫియర్ కాదు, నేను నా భయాన్ని కూడా కాదు, నేను నా కండిషనింగ్ కూడా కాదు. లిమిటింగ్ బిలీఫ్స్ ఉంటాయి చాలా మందిలో, అవుతుందా లేదా, జరుగుతుందా జరగదా, ఎస్ ఆర్ నో, ఇలాంటివన్నీ వదిలేయాలి ఈ రోజుతో. నేను నా అవేర్నెస్. అవేర్నెస్ అంటే ఏమని చెప్పాను మీకు ఇందాక? మీరు ఒక అవగాహన కలిగి ఉండాలి. నెక్స్ట్, నేను నా జీవితాన్ని కొత్తగా రాస్తాను. ఈరోజు రాస్తారా మీ జీవితాన్ని కొత్తగా? ఎలా రాయాలి ఇప్పుడు రాపిస్తాను. ఓకే. నెక్స్ట్, మీ జీవితంలో ఎప్పుడు మార్పు వస్తుంది అంటే, ఇది చాలా మందికి నాకు తెలిసి చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది, మీరు అడగడం ఆపేయాలి. ఇది నాకెందుకు జరుగుతోంది చూడడం స్టార్ట్ చేయాలి. అడగడం ఆపేసి అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేయాలి. అప్పుడు మీ లైఫ్లో మార్పు అనేది స్టార్ట్ అవుతుంది. సరేనా? మీకు మీ లోపల ఏ ప్యాటర్న్ వల్ల ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది అనేది మీకు తెలుస్తుంది. ఆ క్షణం నుండి మీ కర్మ అనేది కరిగిపోతుంది. నేను చెప్పాను కదా, కర్మను కరిగించాలి అని, ఓల్డ్ ప్యాటర్న్స్ అన్ని వదిలేయాలి అని. సో మరి ఆ ఓల్డ్ ప్యాటర్న్స్ అన్ని వదిలేయాలి అంటే ఏమని చెప్తున్నా? ఫస్ట్ మీరు ఇది కావాలి దేవుడా, అది కావాలి దేవుడా, ఇది ఇవ్వు దేవుడా, అది ఇవ్వు దేవుడా. కొంచెం సేపు ఆపండి, కొంచెం సేపు ఆపేయండి. ఆపేసి మీ లైఫ్లో ఏం జరుగుతుందో చూడండి, అబ్జర్వ్ చేయండి. నేను రీసెంట్గా నా గురువు నాకు చెప్పిన విషయం ఏంటంటే, రీసెంట్గా నేను ఫోన్ మాట్లాడినప్పుడు తను చెప్పిన ఒక విషయం ఏంటంటే, దేవుడిని ఎంతసేపు అడగడమేనా ఇది ఇవ్వు అది ఇవ్వు అని? ఒక్కసారన్నా ఆయనను ప్రేమించావా? ఒక్కసారన్నా నువ్వు దేవుడితో మనస్ఫూర్తిగా, ఇప్పటి వరకు నాకు ఇంత ఇచ్చావు కదా, థ్యాంక్ యూ అని మనస్ఫూర్తిగా ఏమైనా అడిగావా అనే క్వశ్చన్ వేశారు. నీకేది కావాలన్నా దేవుడిని వెంటనే 2 చేతులు చాసి ఇవ్వు దేవుడా, ఇవ్వు దేవుడా అని అడుగుతున్నారు. ఓకే, డన్, సూపర్, అడగాలి, మనకిచ్చేది ఆయన ఒక్కరే కాబట్టి. కానీ అప్పుడప్పుడైనా
ఏం జరుగుతుందో చూద్దాం నా లైఫ్లో. దేవుడు ఉన్నాడు కదా. చాలా మందికి ఇంకా సామెతలు కూడా ఉంటాయి. నారు పోసిన దేవుడు నీరు ఖచ్చితంగా అందిస్తాడు. మరి ఆ నీరు అందించాలి అంటే నువ్వు దేవుడిని ఎంత ప్రేమిస్తున్నావు? నీ జీవితంలో ఒక ప్రాబ్లం వచ్చింది అంటే ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ కూడా అందులోనే ఉంటుంది. కొంచెం పేషెన్సీ అవసరం, కొంచెం ఓపిక అవసరం, కొంచెం తీరిక అవసరం. కానీ మనం అలా ఉండం కదా. మ్యాగీ నూడిల్స్ లాగా చిటికెలో అయిపోవాలి మనకు. వెంటనే మిరాకిల్స్ జరిగిపోవాలి. డబ్బు, నాకు ఒక విషయం చెప్పండి. డబ్బు మీరు ఇలా కోరుకోగానే అలా ఆకాశం పైనుంచి దేవుడు కట్టలు కట్టలు వదిలేస్తారా? కాదు కదా. మీకు ఆపర్చునిటీస్ రూపంలో అయినా, న్యూ పర్సన్స్ రూపంలో అయినా, లేకపోతే పరిస్థితుల ద్వారా అయినా మీకు డబ్బు అనేది వస్తుంది. అంతే కదా. ఇంకా వేరే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా మనకి ఈ మూడు కాకుండా? మీరు ఊహించని విధంగా ఒక 5-6 వేస్ మీకు ఉండొచ్చు తెలిసినవి. కానీ తెలియని ఒక వే దేవుడికి తెలుసు. మనకు సంబంధం లేని వ్యక్తులు మనల్ని వెతుక్కుంటూ వస్తారు. ఓకేనా? సో ఈ క్షణం నుండి మీ కర్మ కరిగిపోయిన తర్వాత మీ స్క్రిప్ట్ అనేది బలహీనం అయిపోతుంది. ఇప్పటి వరకు మీ జీవితంలో జరిగిన ఆ స్క్రిప్ట్ ఏదైతే ఉందో అదంతా కరిగిపోతుంది. అప్పుడు మీ సోల్ ఏం చేస్తుంది తెలుసా? ఒక పెన్ను పట్టి మళ్ళీ కొత్తగా మీ యొక్క లైఫ్ రీక్రియేషన్ చేస్తుంది. పెన్ను పట్టి రాస్తుంది స్క్రిప్ట్. మరి ఆ స్క్రిప్ట్ మీరు రాస్తారా ఈరోజు? ఎలా రాయాలి? ఆ స్క్రిప్ట్ ఎలా రాయాలి? మీ లైఫ్లో మీకు ఏం కావాలి? మీ లైఫ్ మీరు ఎలా చూడాలి అనుకుంటున్నారు? మీ పిల్లల కోసం ఎలా చూడాలి మీ జీవితం? మీ పిల్లలకు ఏం చేయాలి? మీకేం చేయాలి? మీ ఫ్యామిలీ అంతే, అంతవరకే ప్రస్తుతానికి మీరు రాయండి. నెక్స్ట్ మీ ద్వారా సమాజానికి ఏమి ఇవ్వాలో అది తర్వాత డెఫినెట్గా ఇవ్వండి. ఇవ్వద్దు అని కాదు, ఇవ్వాలి. కానీ ఫస్ట్ ఫస్ట్ మన జేబులో కొంత అమౌంట్ ఉంటే నెక్స్ట్ మనం ఇవ్వాలి. కానీ ఇక్కడ మనకే లేకుండా అక్కడ మీరు సహాయం చేసిన మీ మనసు ఇక్కడ ఒక ల్యాక్నెస్తో అబండెన్స్ అని అందుకోదు. సో అందుకని ఈరోజు నా క్లాస్ అయిపోయిన తర్వాత మీరు కూర్చున్న ప్లేస్లో నుంచి ఎక్కడికి వెళ్ళకుండా ఒక్క 5 నిమిషాలు మీ జీవితం, మీ లైఫ్ ఎలా ఉండాలి అనుకుంటున్నారో ఈ గురు పౌర్ణిమ సందర్భంగా మీ స్క్రిప్ట్ మీరు రాయండి. మీ స్క్రిప్ట్ మీరు రాయండి. నెక్స్ట్ దీని తర్వాత ఆ స్క్రిప్ట్ మీరు రాసిన తర్వాత ఎవ్రీ డే మీరు చేయాల్సిన ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను. ఒక 5 నిమిషాలు ప్రతిరోజు మార్నింగా, ఆఫ్టర్నూనా, నైటా మీకు ఎప్పుడు వీలు దొరికితే అప్పుడు ఒక 5 నిమిషాలు సైలెంట్గా కూర్చొని మీకు వస్తున్న ఆలోచనలని అబ్జర్వ్ చేయండి. ఓకేనా? మీకు వస్తున్న ఆలోచనలని అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసిన తర్వాత 108 టైమ్స్ ఏదో ఒక జపమాల చేతిలో పట్టుకొని 108 సార్లు హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే ఈ యొక్క మంత్రాన్ని చాంటింగ్ చెయ్యండి 108 టైమ్స్. అసలు లైఫ్ ఎంత అద్భుతంగా, ఎంత ఉన్నతంగా మారుతుందంటే అమాంతం మీరు కనీసం ఒక 11 డేస్, ఒక 9 డేస్ ఇది ప్రాక్టీస్ చేయండి. మిరాకిల్స్ ఎంత స్పీడ్గా స్టార్ట్ అవుతాయో మీరే చూస్తారు. అంత అద్భుతాలు సృష్టిస్తుంది ఈ శ్లోకం, ఈ మంత్ర. ఓకేనా? హరే రామ, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే. ఒక్కసారి ఈ రోజు నుండే స్టార్ట్ చేయండి. మీరు నిద్రపోయే ముందైనా సరే ఒక 5 నిమిషాలు టైం పడుతుంది, లేదా 10 నిమిషాలు, కానీ చేసి చూడండి. అండ్ నెక్స్ట్ ఈ రోజు రాత్రి నేను చెప్పాను కదా, మీ స్క్రిప్ట్, మీ జర్నలింగ్ మీరే రాయాలి. ఈ రోజు ఈ క్లాస్ మొత్తంలో మీరు గమనించిన ప్యాటర్న్ ఏంటి మీ లైఫ్లో, దానికి సంబంధించి రాయండి. సో డియర్ ఫ్రెండ్స్,
మీకు మీ లైఫ్‌కు సంబంధించిన విషయాలు తెలుసుకోవాలని ఆశగా ఉండి, మీరు కోరుకున్నవన్నీ త్వరగా మీరు నెరవేర్చుకోవాలి. ప్రతీదీ నాకు యూనివర్స్ సపోర్ట్ కావాలి, ఏంజెల్స్ సపోర్ట్ కావాలి అనుకునే ప్రతి ఒక్కరికి నా నుండి ఒక అద్భుతమైన ఆపర్చునిటీ. ఏంటి అంటే, మీరనుకున్నవి అతి త్వరగా నెరవేరాలి అంటే, ఫస్ట్ మీ చుట్టూ మన చుట్టూ చాలా ఏంజెల్స్ ఉంటారు. తెలుసా మీకు? దేవదూతలు అంటారు. వాళ్ళనే తదాస్తు దేవతలు అని కూడా అంటారు. సో, ఈ తదాస్తు దేవతలు మనకు కనిపించకుండా మన చుట్టూనే ఉంటారు. మీకెప్పుడైనా అనిపిచ్చిందా? మీరు ట్రావెలింగ్ చేస్తున్నప్పుడో, లేకపోతే ఏదైనా సడెన్‌గా నిద్రలో నుంచి సడెన్‌గా లేసి కూర్చోవడం, దిగ్గున లేసి కూర్చోవడం, కార్ స్టీరింగ్ చాలా స్పీడ్‌గా వెళ్తూ మళ్ళీ సడెన్‌గా రోడ్ మీదకి తీయడం. ఇలా మీకెప్పుడైనా అనిపిచ్చిందా? ఇవన్నీ కూడాను వీళ్ళ ప్రొటెక్షన్ మనకి నిరంతరం ఉంది అని చెప్పడానికి ఇదొక సింబాల్స్ అన్నమాట. సో, ఈ సింబల్స్ మనకి ఏంజెల్స్ ఉన్నారని తెలియజేయడానికి ఎలాంటి సింబల్స్ మనకుంటాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నంబర్స్ ఉంటాయి. లైక్ 1111, 2222, 0000, 8888, 888, 777 సో అండ్ సో ఇలాంటి నంబర్స్ ఉంటాయి. గ్రాబోవై కోడ్స్. సో, ఈ నంబర్స్ రూపంలో ఏంజెల్స్ మనతో మాట్లాడతారు. ఏంజెల్స్ మనతో కనెక్షన్‌లో ఉంటే యూనివర్స్ మనకి త్వరగా రెస్పాన్స్ ఇస్తుంది. కనెక్షన్ ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది? ఏంజెల్స్ నుండి యూనివర్స్‌కి కనెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, అలాంటి కనెక్షన్ మీకు కావాలి అనుకుంటే, నేను కండక్ట్ చేస్తున్నాను. చాలా చాలా పవర్‌ఫుల్. ఏంజెల్ క్లాస్ ఇలా అయిపోయే లోపు ఎలాంటి మిరాకిల్స్ జరుగుతాయో, నేను ఆల్రెడీ అంతకుముందు చెప్పిన క్లాసెస్‌లో విన్నవాళ్ళు చాలా మందున్నారు. ఈ క్లాసెస్ ఫర్ ద ఫస్ట్ టైమ్ నేను ఒకేసారి 5 డేస్ పెడుతున్నాను. ఏంజెల్ క్లాస్ ఎప్పుడైనా 1 డేనే కండక్ట్ చేసేవాళ్ళం. బట్ ఈసారి మాత్రం చాలా మంది రిక్వెస్ట్ మేరకు నేను 5 డేస్ కండక్ట్ చేస్తున్నాను. నేను చేపిస్తున్న ఏంజెల్ ప్రేయర్ ఎవ్రీ ఒక 5 డేస్ 4-5 ఈ టైంలో ఉంటుంది. 4:00-5:00 ఈ టైంలోనే ఉంటుంది. సో, మేడం 5 డేస్ పెట్టండి మేడం, 1 వీక్ పెట్టండి. అలా పెడితే మాకు కొంచెం ఆ ప్రేయర్ కనెక్షన్ అలాగే ఉండిపోతుంది అని చెప్పి రిక్వెస్ట్ చేయడం ద్వారా సో, నేను 5 డేస్‌కి పెట్టడం జరుగుతుంది. సో, ఈ క్లాస్ మీరు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ ఏంజెల్స్ ఎవరు? అసలు వీళ్ళతో మనకున్న కనెక్షన్ ఏంటి? వీళ్ళు మనకి ఎలా సపోర్ట్ చేస్తారు? వీళ్ళ ద్వారా మనం అనుకున్న పనులన్నీ ఎలా త్వరగా నెరవేర్చుకోవచ్చు? యూనివర్స్‌తో మనకు ఎలా అలైన్ అయి ఉంటాము? అనే విషయాలు నేను చాలా చాలా ఈ క్లాస్‌లోనే చెప్తాను. ఏంజెల్ క్లాస్ కోసము చాలా అంటే చాలా మంది రిక్వెస్ట్ చేసి మరీ అడిగారు నన్ను. సో, అందుకని ఈ క్లాస్‌ని స్పెసిఫిక్‌గా నేను తయారు చేశాను. మీరు వెంటనే ఆ క్లాస్‌కి రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో, దిస్ ఈస్ టుడే క్లాస్.